తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామానికి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి, శేషిరెడ్డి, చిన్ననాగిరెడ్డి ముగ్గురు అన్నదమ్ములు. విచిత్రమైన కేసు అనమాట ఇది. ఇందులో వీళ్ళ ముగ్గురు మధ్యన ఆస్తి తగాదాలు ఉన్నాయి. నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ కలిసి శేషిరెడ్డితో గొడవ పడుతున్నారు. శేషిరెడ్డి ఆస్తిలో తమకు కావాలంటున్నారు. అంగీకరించని శేషిరెడ్డిని చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ శవాన్ని పెట్టుకుని మొహానికి మాత్రం ముసుగ్గప్పి జాగ్రత్తగా తీసుకొచ్చేసారు. ఎక్కడ దాకా అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కొత్తకోట శివారు దాకా తెచ్చేశారు. అయితే మధ్యలో ఉన్న మనిషికి ముఖానికి ముసుగు ఏంటని డౌట్ వచ్చిన వాళ్ళు కొంతమంది సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీయడం ప్రారంభించారు. దీంతో కంగారు పడిపోయినటువంటి వాళ్ళు ఆ శవాన్ని అక్కడే వదిలేసేసి పారిపోయారు. దీంతో ఈ పారిపోవడమే కాకుండా నేరుగా వెళ్ళి పోలీసులకు లొంగిపోయారు. దాంతో అసలు విషయం బయటపడింది. అంటే అన్నదమ్ముల బంధాలు ఏ స్థాయికి వెళ్ళినాయి అన్నటువంటిది ఒక సమస్య అయితే, ఈ జరుగుతున్నటువంటిది మరొక సమస్య.